నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యాటకులపై దాడి చేసి ప్రాణాలు తీయడం అమానుషం. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపేందుకు కొవ్వొత్తుల ర్యాలీ. వేదపూడిలో రాజధాని ప్రాంత ప్రజలతో రచ్చబండ కార్యక్రమం. మోదీ అమరావతి రాజధాని ప్రాంత పర్యటన విజయవంతం చేయాలని పిలుపు. అర్జీల పరిష్కారంలో స్పష్టతకు ప్రాధాన్యతనివ్వండి. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఫెడరేషన్ ఆఫ్ అన్ఎయిడెడ్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రతినిధులు డిమాండ్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని, అమాయకులైన పర్యాటకులపై దాడి చేసి ప్రాణాలు తీయడం అమానుషమని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి రమేష్లు అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా కావలివాసి కీర్తిశేషులు మధుసూదనరావు గారి కుటుంబ సభ్యులు మరియు దాడిలో అసువులు బాసిన ఇతర భారతీయుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసేందుకు ముష్కరుల దాడిని ఖండిస్తూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రజల హృదయాలను ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేసిందని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతీయ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు చేసిన ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిదని, ఈ కష్టకాలంలో వారికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె దాస్, విష్ణువర్ధన్ రావు, సాయిరాం, ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు నారాయణరావు, జె రాజారావు, మాజీ సెక్రటరీ ఎండి అక్బల్, నాయకులు కాంకిపాడు యూనిట్ అధ్యక్షులు పురుషోత్తం రాజు, ఉయ్యూరు యూనిట్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, గన్నవరం ఏ సాంబశివరావు, అధ్యక్షులు సాంబశివరావు, జిల్లా నేతలు బి సతీష్ కుమార్, బివి రమణ, ఎం రాజబాబు, రామకృష్ణ, డి విశ్వనాథ్, కె శివలీల, నగర శాఖ కార్యవర్గ సభ్యులు నజీరుద్దీన్, రాజశేఖర్, డిఎస్ఎన్ శ్రీనివాస్, రాజా చౌదరి, మధుసూదనరావు, విజయశ్రీ, కాసిం సాహెబ్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. 22వ తారీఖున 26 మంది భారతీయులందరినీ ముష్కరలో దాడి చేసి చంపడం అనేది శోచనీయము. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు జరగకూడదని చెప్పి మన వెస్ట్ కృష్ణ కోరుకుంటున్నాము. వాళ్ళ బంధువులు, వాళ్ళ భార్యలు, భర్తలు ఎంత బాధపడుతున్నారంటే, మన భారతీయులందరూ మనం కూడా ఎంతో వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ సంఘీభావం మనం ప్రదర్శించాలని చెప్పి వెస్ట్ కృష్ణ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు సత్యనారాయణ రెడ్డి, వెస్ట్ కృష్ణ ఎన్జిఓస్ ప్రెసిడెంట్. నా పేరు రమేష్ అండి, జిల్లా కార్యదర్శి. రమేష్, జిల్లా కార్యదర్శి, ఏపీ ఎన్జిఓస్ వెస్ట్ కృష్ణ. మరి ఇవాళ పహల్గామ్లో జరిగినటువంటి దాడిని భారతదేశం మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. మరి ఎప్పుడైతే ఇంతకుముందు ఇలాగే ఉగ్రవాదుల చర్యలకి భారతదేశం చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని సర్జికల్ స్ట్రైక్ చేసి పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిక్షణా కేంద్రాలన్నింటిని కూడా ఎతికి వాళ్ళని ఒక గంటల అవర్స్ లెక్కలో కొట్టేసి అవతల పడేశారు. ఇవాళ వాళ్ళని ఇంకా ఎగదోస్తున్నటువంటి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి, ఉగ్రవాదాలకు శిక్షణ ఇస్తున్నటువంటి శిక్షణా కేంద్రాలు పీఓకేలో ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్ అంటే కూడా పెద్ద నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ పీచమంచవలసిన టైము ఇప్పుడు వచ్చింది. ఈ విషయంలో భారతదేశం అంతా కూడా ఏకతాటి మీద నిలబడి ఉన్నది. అలాగే పుల్వామా మృతులకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే కాశ్మీర్కి వచ్చినటువంటి ఎవరైతే నగర శాఖ అధ్యక్షుడు మే 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని ప్రాంత పర్యటన విజయవంతం చేయాలని కోరుతూ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని బేతపూడిలో రాజధాని ప్రాంత ప్రజలతో రచ్చబండ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని మోదీ పర్యటన కార్యక్రమంకు సంబంధించి సూచనలు అందించడంతో పాటు రాజధాని ప్రాంతాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ మాది కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయశేఖర్, మంగళగిరి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వాస శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి ఓపికగా వచ్చి కూర్చున్నందుకు మనస్ఫూర్తిగా గ్రామస్తులందరికీ పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. దాదాపు 10:30-11 అనుకుంటా ఈరోజు పొద్దున నేను చల్లపల్లి గారికి ఫోన్ చేసి, ఈ ప్రాంతంలో మనం ఎక్కడైనా కూర్చుని రైతులతో మమేకమై రాజధాని కోసం ఏ విధంగా ప్రభుత్వం నుంచి మనం చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వచ్చు, ఒక బాధ్యత ఎట్లా తీసుకున్న దానిపైన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమన్నప్పుడు బేతపూడి గ్రామం ఎంపిక చేయడం, తక్కువ సమయంలో కూడా ఇటువంటి ఏర్పాటు చేసినందుకు వాసా శ్రీనివాస్ గారికి, చల్లపల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన గ్రామాధ్యక్షుడు అడప నరసింహరావు గారికి, నరసింహరావు గారికి, నాతో పాటు ఎప్పుడు ప్రయాణిస్తున్న మా జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర గారికి, అదేవిధంగా శేఖర్ కూడా వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఉన్న నిజాలు అద్భుతంగా ఏ వేదికైనా సరే ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఇక్కడ నిలబడి ఒక పదవి, చల్లపల్లి శ్రీనివాస్ గారికి ఒక చైర్మన్ పదవి, నేను ఒక రాష్ట్రంలో ఒక మంత్రిని, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, 21 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంట్ సభ్యులు, 2 శాసన మండలి సభ్యులు, రాష్ట్ర కేబినెట్లో 3 మంత్రులు, మేము ఉన్నామంటే మీరే మాకు స్ఫూర్తి, మీరే నిలబెట్టారు. అంటే ఈ మాట కనుక చాలా అర్థం ఉంది, చాలా లోతుగా చెప్తున్నాను మీకు. ఎందుకంటే కూటమి అనేది ఏర్పడిందంటే అది కేవలం అమరావతి రైతుల త్యాగం, మీరు చూపించిన స్ఫూర్తి ఎలా మర్చిపోగలుగుతాం చెప్పండి. ఎంత కష్టకాలంలో మీరు వెళ్ళేవాళ్ళం, రైతు అంగీకరించేవాడు, పొద్దునే టైప్ చేసుకుని తీసుకెళ్లే వరకు రైతు లేరు, రైతుని బెదిరించేశారు. తహసీల్దార్ వచ్చాడు, ఎస్పీ వచ్చాడు, డిఎస్పీ వచ్చారు, వచ్చి కేసులు పెడతాం నీ మీద, నువ్వు భూమి ఇస్తే జనసేన పార్టీకి అని చెప్పి బెదిరించారు. 5 ప్రాంతాలు మార్చారు, 5 ప్రాంతాలు మార్చారు. చివరికి ఇప్పటంలో అద్భుతంగా మన రైతులు నిలబడి, మీరు రండి మేము నిలబడతాం మీతో పాటు, సభ నిర్వహించుకోండి అని చెప్పారు. మీరు అందరూ వచ్చారు, ఆ రోజు చూశారు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రతిపక్ష ఓటు చీలనివ్వనని. దానివల్లే కదా ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం, అందరం కలిసిమెలిసి. ఇంత ఆలోచన, ఒక నమ్మకం మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉంది. ఆయన కూడా ఎప్పుడు పొరపాటు చేయకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజలు ఏ సమస్య పైన మనం మాట్లాడమంటున్నారో దానికోసం మనం నిలబడతాం. అంతిమంగా ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయాలు ఈ రోజున భారతదేశంలో చేసేది జనసేన పార్టీ. ఏ పార్టీ 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరులను గుర్తించే విధంగా కార్యక్రమాలు చేశారు మనం చెప్పండి. కశ్మీర్ జరిగిన కాల్పులతోటి మొదటి రోజు మనం కొవ్వొత్తుల ర్యాలీ చేసాం, 2వ రోజు దీక్షలు చేసాం, 3వ రోజున మానవహారాలు మనం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వారి కుటుంబాలకి మేమున్నాం, మీకు భరోసాగా అండగా నిలబడుతున్నాం అని చెప్పాం. రేపు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వస్తున్నారు, రేపు సీకే ఫంక్షన్ హాల్లో, అక్కడ కూడా మరొకసారి వాళ్ళందరికీ నివాళులు అర్పించి ఆ కుటుంబానికి, మధుసూదన్ గారి కుటుంబం చిన్న బిడ్డలు పాపం, ఒక అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్, అబ్బాయి ఏమో 8th క్లాస్ చదువుతున్నాడు. ఎంతో ఆప్యాయంగా మధ్యతరగతి కుటుంబం అమెరికా వదిలేసి వచ్చారు వాళ్ళ తండ్రిని చూసుకోవడానికి, త్యాగం చేయడానికి వాళ్ళు మన దేశానికి వచ్చారు. చదువుకున్న వ్యక్తులు, కానీ చాలా సింపుల్ గా, నిజాయితీగా, ఎవరిని మేము అడగకుండా మేము బతకాలనుకున్నాం, ఆ విధంగానే బతకాలనుకునే పరిస్థితుల్లో మా జీవితాన్ని ఇట్లా చేసేసారు ఏంటనే బాధ వర్ణించలేం.
కానీ మనం నిలబడాలి, జనసేన పార్టీ నుంచి నిలబడాలి. దానికోసం పవన్ కళ్యాణ్ గారు రేపు ఆ సభ నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో దయచేసి మీరందరూ కూడా ఒక బాధ్యతతో, ఎందుకంటే మోడీ గారు వచ్చినప్పుడు మన రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుందో కూడా మీకు చెప్తాను. మొట్టమొదటిది ఒక నమ్మకం కలిగించడానికి కోసం. చాలామంది కాంట్రాక్టర్లు ఇప్పుడు కూడా నిజంగా డబ్బులు వస్తాయా, లేకపోతే నిజంగా పనులు చేయొచ్చా లేదా అనే ఆలోచన కొంతమందికి ఉండొచ్చు, పెద్ద పెద్ద సంస్థలకి. వాళ్ళందరికీ కూడా దేశ ప్రధాని వచ్చి మరొకసారి పునర్నిర్మాణం అనే మాట అని కార్యక్రమాలు మొదలుపెట్టడానికి హామీ ఇస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా మనకి ఆ కదలిక వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి. ఇందాక నేను కొంతమంది యువతకు మనం ఉపాధి కల్పించాలనుకుంటే ఎక్కువగా మనకి ఇక్కడ అవకాశాలు సర్వీస్ ఇండస్ట్రీ. మా ఊర్లో కూడా ఇంతకు ముందున్న రచనలు గుర్తొచ్చాయి. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షుడు వారు గాలి వెంకటేశ్వర గారు, చిల్లపల్లి శ్రీనివాస గారి సహచర నాయకులందరూ, అలాగే గ్రామం కూడా విడమర్చి చెప్పి, అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు అప్పుడు వైసీపీ సార్, ఇక్కడున్న లోకల్ నాయకులందరూ టీడీపీ వాళ్ళు, అలాగే మన రాజధాని గ్రామం ఇదిగో చేస్తా అదిగో చేస్తానని చెప్పి వెళ్ళిపోయింది. అంతకుముందు ఒక 25% ఓట్లు చేశారు. అవి బూడిపోయి వరదలకి మట్టికి పనికి రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు బాగా చేస్తుందని అందరం ఆశపడుతున్నాము. కాకపోతే కొత్తగా ఇంకో చట్టం కూడా తెచ్చారు. మళ్ళీ 44,000 ఎకరం తీసుకుంటామని రేట్లు పడిపోయినాయి. అమరావతి పునర్నిర్మాణం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈ ప్రాంతం నుంచి ఒక బాధ్యతతోటి మన అందరం కూడా ఘనస్వాగతం పలకాలి, ఆ సభని విజయవంతం చేయాలనే ఆలోచనతోటి బేతపూడి గ్రామంలో ఈ రోజున ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. స్థానికంగా ఉన్న రైతులు, నాయకులు సమిష్టిగా 3 పార్టీలు కూడా కూటమిలో ఒక బాధ్యతతోటి ప్రతి ఒక్కరికి మేము అక్కడ సరైన వసతులు, ఏర్పాట్లన్నీ విధంగా చేసేటట్టు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా హామీ ఇచ్చారో రైతాంగాన్ని కాపాడే విధంగా, వాళ్ళకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, జరిగి తీరుతుంది. స్పష్టమైన సమాచారంతో పునరావృతం కాకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సి పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను సంబంధించి క్రింద స్థాయి అధికారులు, సిబ్బంది నుండి స్పష్టమైన సమాచారం తీసుకుని అర్జీలు పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పనిచేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారన్నారు. సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజలు ఎండ వేడిమిని సైతం లెక్క చేయక సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి సమస్యలపై అర్జీలను సమర్పిస్తున్నారన్నారు. వారి ఆశలను నెరవేర్చి సమస్యలను పరిష్కారం చూపడంలో జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. అర్జీల స్వీకరణలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచర్రావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అన్ఎయిడెడ్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రతినిధులు కె తులసి ప్రసాద్, పరుచూరి శ్రీనివాసరావు, శ్రీకాంత్, భరత్, సుందరాం ప్రభుత్వాన్ని కోరారు. తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఫీజులు చెల్లించకపోయినా వారిని కొనసాగిస్తున్నామన్నారు. గత 3 సంవత్సరాలుగా ఇచ్చిన అడ్మిషన్లకు ఫర్ చైల్డ్ ఎక్స్పెండిచర్ ను కమిటీ నిర్ధారించి పాత బకాయిలను చెల్లించి నూతన అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఫెడరేషన్ ఆఫ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజుపురంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కె తులసి ప్రసాద్, ఉపాధ్యక్షుడు పరుచూరి శ్రీనివాసరావు, ఇండిపెండెంట్ స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కె శ్రీకాంత్ బాబు, ప్రధాన కార్యదర్శి భరత్, ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సుందరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాలుగా రైట్ టు ఎడ్యుకేషన్ కింద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్ ఇస్తున్నామని, అవి ఉచితమైన సీట్లు కావని, దాని తాలూకు ఫీజులను ప్రభుత్వం తమకు రియంబర్స్మెంట్ చేయాలన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదన్నారు.
ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అండి. దాదాపుగా 4,000 పాఠశాలలు, 4,000 నుంచి 5,000 పాఠశాలల సభ్యత్వం ఉన్నటువంటి అసోసియేషన్ మాది. ఈ రోజున ముఖ్యంగా మనం ఇక్కడ మిమ్మల్ని కలుస్తుంది ఎందుకంటే ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ ప్రకారం ఆర్టీఈ 12(1)(c) ప్రకారం జరుగుతున్న అడ్మిషన్లలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల గురించి, మేము పడుతున్న ఇబ్బందుల గురించి మీ దృష్టిలో తీసుకురావడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గడిచిన 3 సంవత్సరాలుగా రైట్ టు ఎడ్యుకేషన్ కింద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇస్తున్నాం. అవి ఉచితమైన సీట్లు కాదు, ప్రభుత్వం దాని తాలూకు ఫీజులు మాకు రీయింబర్స్ చేయాలి. గడిచిన 3 సంవత్సరాలుగా ఈ ఫీజులు రీయింబర్స్ చేయడం జరగలేదు. అలాగే 25-26 విద్యా సంవత్సరానికి కూడా మరి ప్రవేశ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి నాన్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ అంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ మరియు ఇంటర్నేషనల్ కరికులం స్కూల్స్ అందరికీ మాకు అసోసియేషన్ ఉంది. ఈ 12(1)(c) అనేది అన్ని స్కూళ్ళకి వర్తిస్తున్నాయి కాబట్టి మేము కూడా ఒక రకంగా దానిలో భాగమే. మేమందరం కూడా ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు అంటేనే రాష్ట్రంలో దాదాపు 50% పైగా విద్యార్థులు ఉన్నారు. వీఆర్ ఆల్వేస్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. అయితే ఈ కొన్ని లోపాలతోటి ఈ ప్రక్రియ జరగటం వలన మేమందరం కూడా బాధపడుతున్నాము. అది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం కానీ మరి కొన్ని కారణాల వలన పూర్తి స్థాయిలో వాటికి సొల్యూషన్ ఇవ్వట్లేదు. గత 2 సంవత్సరాల్లో జీవో 24 అని ఒకటి, దానిలో ఫీ రియంబర్స్మెంట్ ఎలా ఇవ్వాలి, అలానే ప్రొసీజర్ ఎలాంటిది అనేది ఇవ్వటం వలన దాని మీద మేము కోర్టుకు వెళ్ళటం, కోర్టులో దాన్ని కొట్టివేయటం జరిగింది. రూల్ ప్రకారంగా అయితే గత 2 సంవత్సరాలు జరిగిన అడ్మిషన్లు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ రోజున కోర్టు కానీ గవర్నమెంట్ వారు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అవన్నీ కూడా సబ్జెక్ట్ టు నోటిఫికేషన్ ఆఫ్ ద అవుట్కమ్ ఆఫ్ దీస్ రిట్ పిటిషన్స్ అన్నారు. ఆ రిట్ పిటిషన్స్ని సెట్ అసైడ్, ఆ జీవోని సెట్ అసైడ్ చేయడం వలన అడ్మిషన్లు క్యాన్సిల్ అయినటువంటికి ఆ విద్యార్థులందరినీ మేము ఈ సంవత్సరం చివరి దాకా కూడా వాళ్ళకి పరీక్షలు పెట్టడం నలుగురితో సమానంగా చూడటం అవుతుంది. విద్యార్థుల మీద కానీ ఆర్టీఈ 12(1)(c) మీద కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని, యాక్ట్ రూల్స్ని ఫాలో కాకపోవటం ఇది. ఈ 12(1)(c)తో పాటుగా అంటే విద్యార్థికి ఇది ఉచిత ప్రవేశమే కానీ స్కూల్ యాజమాన్యానికి ఇది ఫీ రియంబర్స్మెంట్ సీట్లు. ఇవి స్కూల్ ఫీజు కానీ ఆ రాష్ట్రము ఎంత ఖర్చు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా ప్రభుత్వాన్ని ఒకే ఒక అంశంలో మేము అభ్యర్థిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు కానీ లేక రాజకీయ నాయకులు కానీ మా విజ్ఞాపన ఏంటంటే ఇప్పటిదాకా దాదాపు 60,000 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవలసి ఉంది. దయవుంచి విడుదల చేయండి. 12(1)(c) ప్రకారంగా సీట్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఏ జీవో పెట్టినా సరే ఆ జీవోలని మేము చాలా ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. 12(1)(c) ప్రకారంగా మేము సీట్లు ఇస్తాం. 25% ఫ్రీ సీట్లు ఇచ్చే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ విద్యార్థికి ఎంత ఫీజు రియంబర్స్మెంట్ చేస్తారో ముందుగా చెప్పాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం. ఒక కమిటీ వేసి 2022లో కొంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. దాని తర్వాత హఠాత్తుగా జీవో మార్చేసేసి ఇంకో జీవో ఇచ్చి 8,000 ఇస్తామని చెప్పారు. చెప్పంగానే మేము ఆ జీవో గురించి మేము న్యాయస్థానానికి వెళ్ళాం. న్యాయస్థానం మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. అంటే ఆ రోజున ప్రభుత్వం సూచించి, ప్రభుత్వం నియమించి, ప్రభుత్వం ఇంత అమౌంట్ ఇస్తామన్న అమౌంట్ ఇవ్వలేదు. చట్టంలో ఏముందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మా అభ్యర్థన ఒకటి, చట్టంలో ఏముంది, ఆర్టీఏ యాక్ట్ మెయిన్ యాక్ట్లో ఏముంది, కేంద్ర ప్రభుత్వం యాక్ట్లో ఏముందో దాన్ని కంపల్సరీగా అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ 12(1)(c) అడ్మిషన్స్కి మేము వ్యతిరేకం కాదు. మా మీద అనవసరంగా అపోహలు పడద్దు. ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 25% ఫ్రీ సీట్లు ఇచ్చేందుకు మేము ఆనాడు ఈనాడు ఏనాడు సుముఖంగా ఉంటాం. కానీ ఫీజు రియంబర్స్మెంట్ టైంకి ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని, అలాగనే క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ని కూడా నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి మాట, విద్యా హక్కు చట్ట ప్రకారంగా 12(1)(c)కి మేమెవరం కూడా వ్యతిరేకం కాదు. ముఖ్యంగా మీరందరికీ తెలుసు, క్రైస్తవ విద్యా సంస్థలు అనేక మంది అణగారిన వర్గాలకి ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నాయి. అయితే మేము కన్సెషన్స్ ద్వారా, ఇతరమైనటువంటి మార్గాల ద్వారా
అనేక మంది పేద విద్యార్థులకి మేము సహాయం చేస్తున్నప్పటికీ ఈ కొత్త సిస్టమ్ 12(1)C ఆర్టీఈ సీట్స్ అలాట్మెంట్ ద్వారా ఇంకా అదనపు భారం పడుతుంది. ఎంత అదనపు భారం పడుతుందంటే మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో శాలరీస్ ఇవ్వలేని కూడా స్థితికి వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. దానికోసమని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించేది ఏమిటంటే కేవలం ఆ పాఠశాలల మీద ఆర్థిక భారం లేకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చక్కటి విద్యను అందించడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా అలాగని ఇక్కడ ఇంకొక విషయాన్ని మీడియా మిత్రులు కూడా గమనించాలి. మన రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి గురించి ఎంతగానో మాట్లాడుతూ ఉంది. ఎన్నో కంపెనీలు మన రాష్ట్రానికి రావాలని కోరుకుంటూ ఉన్నారు. వాటితో పాటు ముఖ్యంగా ఏ కంపెనీ వాళ్ళు ఇక్కడికి రావాలన్నా మన రాష్ట్రంలో విద్యాభివృద్ధి అనేది జరగాలి. విద్యా సంస్థలు అన్ని వర్గాల వారికి సేవ చేసే విధంగా ఉండాలి. ముఖ్యంగా మా ఇండిపెండెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో రాష్ట్రంలోని మున్సిపాలిటీలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతోందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ అంశాలపై ఒకరోజు వర్క్ షాప్ జరిగింది. కార్యక్రమానికి మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలో సాలిడ్, లిక్విడ్ వేస్ట్ తొలగించడం పెద్ద సవాలని అన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని గుర్తు చేసిన మంత్రి అక్టోబర్ 2 నాటికి దీనిని పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటున్నారని వివరించారు. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు రూట్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించాలని పేర్కొన్నారు. 4 ప్రధాన థీమ్లపై పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారని, ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నమస్కారాలండి. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్తో పెట్టారో అవి నెరవేర్చాలంటే, ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్ళు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని ముందు తీసుకుపోతున్నాం. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్ఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్వచ్ఛ ఆంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారే స్వయంగా వచ్చి ప్రతి 3వ శనివారం చేయట్ల ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని. ప్రజలు ఎంత అవేర్నెస్ వస్తే నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ను సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంలోనే అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని 4 థీములతో వర్క్షాప్ పెట్టుకున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారు, ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు అందరూ కలిసి యాక్చువల్గా ఆ కార్యక్రమాన్ని వన్ డే పెట్టారు. దాంట్లో వచ్చే అవుట్పుట్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి సారథ్యంలో ఐఈసి కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడం కోసం గత 4 నెలల నుంచి పనిచేస్తుంది. ప్రజల భాగస్వామ్యం మరింత పెంపొందాలి అంటే ప్రజలలో అవేర్నెస్ పెరగాలి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలి, బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలి అన్న ఒక ఆలోచనతో మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇవాళ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ దేశ విదేశాల్లో పేరుగాంచినటువంటి అనేక సంస్థల్ని ఇక్కడికి ఆహ్వానించి వారి యొక్క ప్రజెంటేషన్స్ అన్నీ కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో మరి బోత్ రూరల్ అండ్ అర్బన్లో ఏ రకంగా స్వచ్ఛ భారత్ లక్ష్యాలని, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవడం కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అన్న అంశం మీద ఇవాళ రోజంతా కూడా ఒక పూర్తిస్థాయి వర్క్షాప్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అతి త్వరలోనే మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్జిఓస్ సంస్థల భాగస్వామ్యంతో ప్రజలలోకి విస్తృతంగా మరి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీసుకువస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్న 1 డే కన్సల్టేషన్ వర్క్షాప్ ఆన్ బిహేవియరల్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు MAOD మినిస్టర్ గారు నారాయణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పట్టాభి గారికి, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ MD గారు, CDMA గారు, ఇతర ప్రభుత్వ అధికారులు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ NGOs నుంచి వచ్చిన ప్రతినిధులకి, అలాగే స్టేట్స్లో ఉన్న డిఫరెంట్ SBM యూనిట్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, మీ అందరికీ కూడా స్వాగతం. ఇప్పటికే MD గారు, CDMA గారు ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం గురించి మీకు అందరికీ వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మన 2014 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసినప్పుడు మన దేశం అంటే మన భారతదేశంలో శానిటేషన్ అనేది, పరిశుభ్రత అనేది ముఖ్యంగా నగరాల్లో, పబ్లిక్ ప్లేసెస్లో కానీ, ఓపెన్ ప్లేసెస్లో కానీ జనరల్గా శానిటేషన్ చాలా తక్కువ ఉందనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చెప్తున్నది. అంటే ప్రపంచ దేశాలకి వేరే చోట మనం వెళ్తే చాలా నీట్గా, క్లీన్గా ఉన్న స్ట్రీట్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ కానీ కనపడతాయి. అక్కడ ఎక్కడ కూడా పబ్లిక్ ఎవరు కూడా వేస్ట్ ఏమి, ఈవెన్ పేపర్ కానీ, లేకపోతే చాక్లెట్ ర్యాపర్స్ కానీ, లేకపోతే ప్యాకెట్లు కానీ, ఖాళీ బాటిల్స్ కానీ బయట ఎక్కడ కూడా పారేయకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఓన్లీ డస్ట్బిన్స్లో పెడతారు, లేకపోతే ఎక్కడో సేఫ్గా పెట్టుకుంటారు. కానీ మన దేశంలో మాత్రం చూస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్త మొత్తం ఉంటాయి. కానీ ఈ యొక్క పరిస్థితి మార్చాలి అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అనే దానిలో ముఖ్యంగా చెప్పింది అంటే కనీసం వచ్చే 10 సంవత్సరాల్లో మన దేశం పరిశుభ్రంగా ఉండాలి. దానికి ముఖ్యంగా ప్రజల ఒక భాగస్వామ్యం అనేది చాలా అవసరము. అంటే జన భాగీదారీ అనేది చాలా అవసరము. ఇది కేవలం ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా ఏదో ఒక రోజు 2 రోజు చేసే కార్యక్రమం కాదు. ఇట్ షుడ్ బికమ్ ఏ కల్చర్, ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 10 years 11 సంవత్సరాలు అయింది. ఒక్కసారి వెనక్కి చూస్తే ఎంతవరకు మనం దానిలో సక్సెస్ అయిందని ఆలోచిస్తే మనకే సిగ్గు వస్తాయి. డిడ్ వి రియలీ సక్సీడ్? వి డిడ్ంట్ సక్సీడ్. పార్ట్లీ అక్కడ ఇక్కడ ఏదో ఇండోర్ లాగా కొన్ని నగరాల్లో ఇది చాలా విజయవంతంగా చేస్తున్నారు గత 8 సంవత్సరాల నుంచి. కానీ కొన్ని నగరాల్లో కొన్ని ఆస్పెక్ట్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లా పడుగుపాడు గ్రామానికి చెందిన నిడగుంట అరుణ గంజాయి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని హైకోర్టు న్యాయవాది రాజారావు అన్నారు. ఆమె గతమంతా నేర చరిత్ర కూడి ఉందని ఆరోపణ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం హైకోర్టు న్యాయవాది రాజారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన నిడగుంట అరుణ గంజాయి వ్యాపారం చేస్తూ అనేక కుటుంబాలను నాశనం
చేస్తుందని ఆరోపించారు. అరుణపై ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని, నేర చరిత్ర కలిగి ఉన్న ఆమె రౌడీ మూకలు మరియు అసాంఘిక శక్తులను ఉపయోగించుకుని అనేక సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతుందని తెలిపారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాల ద్వారా గంజాయి రవాణా జరుగుతుందని, అభంశుభం తెలియని వ్యక్తులను గంజాయికి అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని రాజారావు విమర్శించారు. ఈ అంశంపై కూటమి మంత్రులు మరియు పోలీసు ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమైన విషయం గురించి పత్రికా సోదరుల కాడికి రావడం జరిగింది. ప్రజలకు జరిగే అన్యాయాన్ని అరికట్టేందుకు కూడా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నిడిగుంట అరుణ అనే ఒక గంజాయి స్మగ్లరు ఎన్నిసార్లు చెప్పినా ఈమె విచ్చలవిడిగా వారి అనుచరులను పెట్టి గంజాయి మాల రవాణా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే మన గౌరవనీయులైన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ దొర గారు మరియు డీజీపీ దొర గారు, అదేవిధంగా హోంమంత్రి వర్యులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఐటీ శాఖ మంత్రి వారు, సిఐడి సిబిఐ వారు ఒక ఫోన్ ట్యాపరింగ్లు కానీ సీసీ కెమెరాలు కానీ ఎంక్వైరీ జరిపితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని కూడా గౌరవనీయులైన ఒక పత్రిక ముందు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈమె చేస్తున్న అరాచకాలు, ఒక రౌడీజాలు, ఈమెపై కోవూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కూడా ఉంది. ఈమెపై పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈమెకి నేర చరిత్ర కలిగి ఉంది. అదేవిధంగా వీళ్ళ భర్త గారు కూడా గంజాయి మరియు ఎర్రచందనం స్మగ్లరు. అలాంటి స్మగ్లరు భార్య అయినటువంటి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సూచించారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు, అధికారులు, కలెక్టర్ లక్ష్మీసా పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకు 18.70 లక్షల విలువైన 273 పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. బ్యాటరీ ఆపరేటెడ్ మెటరైజ్డ్ ట్రైసైకిళ్లు, బ్రైలీ కిట్లు, క్లచ్ ఎగ్బోలు, టీఎల్ఎం కిట్లు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్లు, రోలటార్లు వంటివి అందజేయడం జరిగింది. ఈ ఉపకరణాలు ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ యువి సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి మహేశ్వరరావు, సమగ్ర శిక్ష అధికారి ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులకి అలాగే వాలంటీర్స్కి, వేదిక ముందు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో అనేక ఉపకరణాలు తీసుకోవడానికి వచ్చినటువంటి పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు దివ్యాంగ, వికలాంగ సభ్యుల పట్ల ప్రభుత్వం, అటు సెంట్రల్ గవర్నమెంటు, ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన అత్యధికంగా బడ్జెట్ కేటాయించి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వాలు అండగా ఉంటా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక గతంలో 3,000 రూపాయలు ఉండే దివ్యాంగుల పింఛన్ని 6,000 రూపాయలు చేశారు. ఆ దేవుడు మరి వాళ్ళ పట్ల చిన్న చూపు చూసినా, అంగవైకల్యంతో పుట్టినా, లేదంటే ప్రమాదాల్లో పోయినా అవయవాలు
మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. అట్లాగే గతంలో ట్రైసైకిల్స్ ఇచ్చేవాళ్ళం. ఆ ట్రైసైకిల్స్ వల్ల ఆ చేతులతో తిప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు మారిన టెక్నాలజీ ఇవాళ ఛార్జబుల్ ట్రైసైకిల్స్ వచ్చినాయి. దాన్ని మోటార్ ద్వారా అది పనిచేస్తే, బ్యాటరీ ద్వారా పనిచేస్తే, బ్యాటరీ అయిపోయినప్పుడు దాన్ని ఛార్జ్ పెట్టుకుంటే దాన్ని మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళే పరిస్థితి. దాంట్లో ఎక్కి కూర్చోవడం, లేదంటే ఎవరితోనా ఎక్కి కూర్చోబెట్టుకుంటే మిగతాదంతా కూడా మనం శ్రమ లేకుండా దాన్నే అదే తీసుకెళ్ళుద్ది. అట్లాగే లేటెస్ట్ వీల్ చైర్లు వచ్చినాయి. ఆ వీల్ చైర్లో పిల్లలు ఎవరైతే మరి ఈ సమస్యలతో బాధపడుతున్న పిల్లలు అన్ని రకాలుగా కూడా అది అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి వీల్ చైరు. అలాగే అందరూ వచ్చినాక దివ్యాంగులకి అలాగే మానసిక వైకల్యంతో పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా ఒక పెద్ద అండ దొరికింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల ముందు చెప్పాం, మేము అధికారంలోకి వస్తే మామూలుగా ఇచ్చే పింఛను 3,000 4,000 చేస్తాం, దివ్యాంగులకి మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లలకి 3,000 పింఛను 6,000, కొన్ని జబ్బులకి 10,000 అలా కూడా ఇస్తామని చెప్పాం. చెప్పిన ప్రకారం జూలై నుంచి 2024 జూలై నుంచి పింఛన్లు పెంచి వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళ ఒక భద్రత, ఒక భరోసా దొరికింది. తల్లిదండ్రులు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఇవాళ అదే కాకుండా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవటమే కాకుండా వాళ్ళకి ఉపకరణాలు, ఇవాళ టెక్నాలజీ మారింది. గతంలో ట్రైసైకిల్ అంటే మరి చేత్తో తొక్కుకోవాల్సి వచ్చేది. ఇవాళ మారిన టెక్నాలజీతో ఛార్జ్డ్ ట్రైసైకిల్స్ వచ్చినాయి. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా దివ్యాంగులకి అండగా ఉండాలని ఒక ఆదేశాలు ఇచ్చారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ ఛార్జ్డ్ బ్యాటరీ ట్రైసైకిల్స్ని ఇవ్వటం వల్ల దివ్యాంగులకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఛార్జ్ పెట్టుకొని ఆ ఛార్జింగ్తో దాంట్లో ఎక్కి కూర్చొని తొక్కవలసిన అవసరం లేకుండానే చక్కగా వాళ్ళ పనులు చక్కదిద్దుకుంటూ ఉన్నారు. అట్లాగే వీల్ చైర్లు కూడా చాలా మార్పులు వచ్చినాయి టెక్నాలజీలో. మరి అవి ఇస్తున్నాం. అలాగే అంధ విద్యార్థుల పిల్లలకి బ్రెయిలీ లిపిలో ఉన్నటువంటి కిట్లు ఇస్తూ ఉన్నాం. అట్లాగే చెవుడు మూగ వాళ్ళకి కిట్లు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంత ఖర్చైనా ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండాలి. ఆ దేవుడు చిన్న చిన్న లోపాలతో ఇబ్బందులు కలిగించిన ప్రభుత్వ పరంగా మానవత్వంతో మనం అందరూ అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే వాళ్ళకి అండగా ఉంటా ఉంది. ఎంత ఖర్చు అయినా కూడా భవిష్యత్తులో ఇస్తాం. అదేవిధంగా మళ్ళీ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి సమగ్ర శిక్ష అభియాన్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి 48 లక్షలు మొన్నటిదాకా ఇప్పుడు ఖాతాల్లో వేయటం జరిగింది తల్లిదండ్రులకి. అలాగే పింఛన్లు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింతగా వాళ్ళకి అండగా ఉంటాం. పిల్లలందరికీ ఎవరైనా కొత్తగా ఇబ్బందులు సదరన్ సర్టిఫికేట్ కావాలంటే దానికి కూడా స్లాటు ఓపెన్ చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్లో స్లాట్ బుక్ చేసుకుంటే దానికి సర్టిఫికేట్ తీసుకుంటే పెన్షన్స్కి ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. జూలై నుంచి కొత్త దివ్యాంగులు అలాగే వృద్ధ వితంతు పింఛన్లు కూడా మొదలు పెడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తాం. ఏబుల్డ్ పిల్లలకి చదువుకున్న వాళ్ళకి టీచింగ్ ఎయిడ్స్, అలాగే స్టడీ ఎయిడ్స్, హియరింగ్ ఎయిడ్స్, అలాగే వీల్ చైర్స్, నడవడానికి ఇటువంటివన్నీ సమగ్ర శిక్ష ద్వారా ఈరోజు ఒక 172 మందికి 18 లక్షల వ్యయంతో ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి అలీంకా వాళ్ళ సహకారంతో ఈరోజు చూస్తే ఒక 172 పరికరాలని ఆ పిల్లలకి అందజేయడం జరిగింది. సో దీని ద్వారా కంప్రహెన్సివ్ సపోర్ట్ ఫర్ ద నీడీ పీపుల్ కాన్సెప్ట్తో ఎన్టీఆర్ జిల్లాలో చేయడం జరుగుతూ ఉంది. సమగ్ర శిక్షలో ఫస్ట్ టైం ఇది ఇస్తున్నాము. దీనివల్ల ఎవరైతే బ్లైండ్ పిల్లలు ఉంటారో, అలాగే హియరింగ్ డిజేబుల్డ్ పిల్లలు ఉంటారో, అలాగే నడవడానికి ఇబ్బందిగా ఆర్థో ప్రాబ్లం ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి లెర్నింగ్ కెపాసిటీ పెంచడానికి, వాళ్ళ ఐక్యూ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మనము కంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్
అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అందరికీ చదివే ఆసక్తి ఉన్న పిల్లలందరికీ ఇప్పుడు ఎలాగైతే భవిత సెంటర్స్ ఉన్నాయో సో అలాగే స్కూల్లో కూడా చాలామంది పిల్లలు డిఫరెంట్ నీడ్స్తో ఉంటారు. ఆ డిఫరెంట్ నీడ్స్ అర్థం చేసుకొని ఆ నీడ్స్ ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇస్తే వాళ్ళ మానసిక ఎదుగుదలకి అలాగే వాళ్ళు సమాజంలో ముందు రాణించడానికి అవకాశం పడుతుందనే కార్యక్రమం చేపడుతున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమం పిల్లల్ని గుర్తించి కావాలంటే ఇంకా ఆ దాతల సహకారం కూడా తీసుకొని అలాగే మార్గదర్శకులు అలాగే CSR నిధులతో కూడా పిల్లలందరికీ ఇటువంటి పరికరాలు అందచేసి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్లో చాలా చక్కగా ముందుకు రాణించడానికి కృషి చేస్తారు. మే 2న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను దిగ్విజయం చేయాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరచనున్న రాజధాని పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని ఆయన వివరించారు. తూర్పు నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు పాల్గొని మోదీకి ఘన స్వాగతం పలకాలని ఆయన కోరుతున్నారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూటమి నేతలతో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిశెట్టి వాసు, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ నాయకుడు కోలపల్లి గణేష్ మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో 94% ఓట్లతో కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఒక ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాజధాని అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. హైదరాబాద్ నగరాలను తలదన్ని రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. సమస్యల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు విజ్ఞప్తి మేరకు మే 2న అమరావతికి విచ్చేస్తున్న ప్రధానమంత్రికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘన స్వాగతం పలకాలని వారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక మహత్తరమైన కార్యక్రమం, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మార్చి అనేకమైన ఇబ్బందులకు ప్రజలను గురి చేశారు. దాని నుంచి ప్రజల యొక్క చైతన్యంతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో ఒక మాట మీద ఎలక్షన్లోకి వెళ్ళి కని విని ఎరుగని రీతిలో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఎంత విజయం అంటే 100కి 94% ప్రజల ఓట్లు పొందటం అనేది సామాన్య విషయం కాదు. ఈ సందర్భంలో ఏ రాజధాని మన రాష్ట్రానికి అటు అభివృద్ధి సంక్షేమానికి కారకం అవుద్దో, ఏ రాష్ట్రంలో మంచి రాజధాని ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తూ ఉందో, ఉదాహరణకి హైదరాబాద్ నగరం చూసుకున్నా, బెంగళూరు నగరం చూసుకున్నా, చెన్నై నగరం చూసుకున్నా, అలాంటి రాజధాని ఆ రాజధానులన్నింటినీ తలదన్నే రాజధానిని సృష్టించడానికి అడుగులు వేసిన నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కానివ్వండి, ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు, అది బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఆ రోజున ఆ రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు సమయం చాలని సందర్భంలో అధికారం మారిన దురదృష్టమైన విధానంలో రాజధానికి ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా 5 సంవత్సరాలు గడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధమైన సమాధానం చెప్పారో కూడా మనం చూసాం. మరలా కేవలం 9 నెలల కాలంలో సుమారు 1,00,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి గారి చేతుల మీదే ఆ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవాలని కూటమి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆలోచన చేసి వారిని ఇన్వైట్ చేయటం, ఇవాళ కేంద్రంలో ఉగ్రవాదుల చర్యలతో ఎంత ఒత్తిడితో ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంలో ఇక్కడ మొత్తం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అత్యధికంగా సమీకరణ చేయడానికి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు. ఆ తీసుకెళ్లే విధానాలు, వాళ్ళకి అక్కడ సౌకర్యాలు అంటే మండే ఎండ కాబట్టి ఆ ఎండ నుంచి కాపాడుకునే సౌకర్యాలు మరి కల్పించే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ప్రధానమైన నాయకులు చర్చించుకొని జన సమీకరణే ధ్యేయంగా
ముందుకు వెళ్ళడం జరుగుతోంది. రేపు ఎల్లుండి ఈ 3 రోజులు కూడా డివిజన్ స్థాయిలో మీటింగులు పెట్టి ప్రజల్ని చైతన్యపరిచి మరి అందరినీ కూడా మోడీ గారు మనకి ఇచ్చిన వరాలు, ఇవ్వబోయే వరాల గురించి వినటానికి, మోడీ గారిని మనం ఎంతో ప్రేమతో ఆయన్ని రిసీవ్ చేసుకుంటే అంతే ప్రేమతో మనకు మరింత సహకారం అందుతున్న ఉద్దేశంతో ఇవాళ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఏదైతే మే 2వ తారీఖు మధ్యాహ్నం జరిగేటువంటి పునర్ప్రారంభ పనులు ఏదైతే అమరావతికి సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నీలు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జీలు కానీ, బీజేపీ ఇన్ఛార్జీలు కానీ, గౌరవ అబ్జర్వర్లు కానీ, స్టేట్ నాయకుల కమిటీల నాయకులు కానీ, కార్యకర్తలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే గవర్నీలు మోడీ గారిని మనం గౌరవిస్తూ స్వాగతం పలకాల, ప్రజలందరూ కూడా ఉత్తేజంగా వెళ్ళి మన యొక్క రాజధాని అంటే అమరావతి అంటే ఏదో ఒక వ్యక్తిది కాదు, మన రాష్ట్ర ప్రజలందరిది కూడా, రాష్ట్ర ప్రజలందరికీ అవసరం వచ్చేటువంటి రాజధాని అభివృద్ధి కోసం చేసేటువంటి మంచి కార్యక్రమాన్ని ఏదైతే మళ్ళీ ప్రారంభిస్తున్నామో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం అందరూ కూడా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అమరావతి అనేది రాబోయే రోజుల భావితరాలకి ఒక ఆదర్శం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం, మన భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్ 4 ఉంటే దానికి ధీటుగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏదైతే సంబంధించి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేస్తే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజధానులన్నింటిలో కూడా ఈరోజు హైదరాబాద్ గొప్పగా పెరగడం జరిగింది. అదే భాగంలో ఈరోజు అమరావతిని కూడా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో అందరూ కూడా ప్రజల సహాయ సహకారాలతోటి ఆ రోజు ఎంతోమంది వేలాది మంది భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ విధానంలో. తద్వారా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తిని రాష్ట్రానికి ఉపయోగపడేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని అభివృద్ధి చేసి ఎవరైతే నమ్మి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీ కూటమిని కూడా నమ్మి ఓట్లు వేశారు అందరూ ప్రజలందరూ కూడా, వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ముకోకుండా ఈరోజు ఆ రోజున ఏదైతే అన్నారో అన్నీ కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమం కోసం గవర్నీలు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మన ఇక్కడ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనన్నీ కూడా మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మోడీ గారి యొక్క నాయకత్వంలో మనందరూ కూడా ముందరు తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాము. మే 2వ తారీఖు జరగబో రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరూ కూడా స్వాగతం పలకాలనే ఆలోచనతో రామరాజు గారికి ఈ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా వేయటం, గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. ఏదైతే ప్రజలకి మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, మంచి రాజధాని రావాలి, అమరావతి రాజధానిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలనుకున్నాము. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ధీటుగా మరి ఈరోజు ఇచ్చిన మాట మీదుగా మరి 1,00,000 కోట్లతో మరి రాజధాని పనులను ప్రారంభించటం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి శుభపరిణామం. కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా మన మోదీ గారికి స్వాగతం పలకాలని కూటమి ప్రజల తరపున, కూటమి నాయకత్వం తరపున, కూటమి కార్యకర్తలందరూ కూడా ఈ అమరావతికి రాబోతున్న మోదీ గారికి ఘనస్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ముందుగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అయినటువంటి మన అమరావతి నగరాన్ని పునఃప్రారంభం పనులు చేయడానికి 1,00,000 కోట్ల నిధులతో పనులు జరగడానికి పునఃప్రారంభం చేయడానికి మన మోడీ గారు వస్తున్నారు. దానికి ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ తరపున ప్రతి నాయకుడు, కార్యకర్త తమ సొంత ఇంటికి ఏ విధంగా అయితే మనం పనులు చేయడానికి బంధుమిత్రులు అందరూ పిలుస్తాం, అదేవిధంగా మన ప్రజా రాజధానికి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి ఆ సభకి జయప్రదం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ 3 పార్టీల ప్రజాప్రతినిధులకి మరియు అధికారులకి, నాయకులకి, అందరికీ కార్యకర్తలకి రావాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
పర్యాటకులపై దాడి చేసి ప్రాణాలు తీయడం అమానుషం. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపేందుకు కొవ్వొత్తుల ర్యాలీ. వేదపూడిలో రాజధాని ప్రాంత ప్రజలతో రచ్చబండ కార్యక్రమం. మోదీ అమరావతి రాజధాని ప్రాంత పర్యటన విజయవంతం చేయాలని పిలుపు. ఆర్జీల పరిష్కారంలో స్పష్టతకు ప్రాధాన్యతనివ్వండి. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరణ. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఫెడరేషన్ ఆఫ్ అన్ఎయిడెడ్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రతినిధులు డిమాండ్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.